హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఎస్ఎస్సి జీడీ నుంచి భారీ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతూ ఉంది. ఇది మనకి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ నందు ఉందన్నమాట. మరి ఈ యొక్క 50,000 వేకెన్సీలతో వస్తుంది కదా, దీని యొక్క డీటెయిల్స్ అన్నీ చూడబోతున్నాం. దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతూ ఉంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతూ ఉంది, దీనికి హైట్ ఎంత ఉండాలి, మేల్ ఎంత, ఫీమేల్ ఎంత, మరి దీని యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మరి దీనికి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఎందుకంటే చాలామంది మన ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఇక స్టేట్ గవర్నమెంట్లో కానిస్టేబుల్స్ ఉద్యోగం వద్దనుకున్నప్పుడు, ఇక రానప్పుడు చాలామంది ఏం చేస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి జీడీ జనరల్ డ్యూటీ అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పడుతూ ఉంటారు. ఎందుకంటే మంచి శాలరీ, తక్కువ క్వాలిఫికేషన్తోనే ఇక జాబ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి హైట్ ఉన్న వాళ్ళకు ఇది గొప్ప అవకాశం, శాలరీ కూడా చాలా హైలో ఉంటుందన్నమాట. మరి దీనికి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతూ ఉందంటే 27/8/2024 నాడు మనకు నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్తాం అంటే ఎస్ఎస్సి ప్రతి సంవత్సరం తన యొక్క వెబ్సైట్ అందు క్యాలెండర్ ప్రకటిస్తూ ఉంటుందన్నమాట. సో దాని ప్రకారం ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించి మనకు 27/8/2024 నాడు నోటిఫికేషన్ రాబోతూ ఉంది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 5 అక్టోబర్ 2024 నాడు మనకు చివరి తేదీ అనమాట. మరి ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ ఈసారి అయితే మాత్రం భారీగానే 50,000 పైచిలకు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో 24 నందు కూడా మనకు నోటిఫికేషన్లో 26,000 వేయడం జరిగింది, కానీ చివరికి వచ్చే కొద్దీ అది 46,000కి చేరుకోవడం జరిగింది. అంత ముందు సంవత్సరంలో కూడా 25,000-26,000 వేయడం జరిగింది, కానీ నోటిఫికేషన్ ఎగ్జామ్ కల్లా అది 50,000 పైచిలకు అయిందనమాట. సో ఈసారి కూడా అదే నేతృత్వంలో మరి ఈసారి కూడా వేకెన్సీస్ అనేది మనకు ఖచ్చితంగా 50,000 కంటే ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాం. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే మనకు జనవరి, ఫిబ్రవరి ఈ 2 నెలల్లో మనకు 2025 అనేది జరగబోతూ ఉంది. అంటే మనకు మేబీ పండగ తర్వాత జనవరి పండుగలో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి ఎండింగ్ అయ్యే వరకు ఉంది. సో ఇట్లా ఎత్తుకున్నా కూడా మనకు ఈ నెల వదిలేసినా కూడా మనకు జూలై కదా, ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. సో యావరేజ్ మీద 1, 2, 3, 4, 5, 6 మంత్స్ కదా, 6 మంత్స్ ఇంటూ 30 డేస్ వేసుకున్నా కూడా మనకు 180 డేస్ ఉందన్నమాట. ఇక 180 డేస్ మీరు పక్కా ప్రణాళిక వేసుకుంటే అట్లీస్ట్ ఒక 5 నెలలు వేసుకున్నా కూడా 150 రోజుల ప్రణాళిక వేసుకుంటే ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాసుకొని మీరు మినిమం 100 ఎగ్జామ్స్ రాసుకొని ఆ యొక్క పేపర్స్ యొక్క కంప్లీట్గా అనలైజ్ చేసుకుంటే మాత్రం జాబ్ గ్యారెంటీ ఇచ్చి తీరుతుంది. సో మాకు టైం లేదు, మా క్వాలిఫికేషన్ తక్కువ ఉంది, నా బుర్రగందులో అంత మట్టి ఉంది, నాకు ఎక్కదు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. సో రోజు కొంత నేర్చుకుని పోయినా కూడా ఈ యొక్క మనకు 5 లేదా 6 నెలల్లో జాబ్ కొట్టడం అనేది పెద్ద ఆశామాష వ్యవహారం కాదు. ఎవరైతే సిన్సియర్గా ఉంటారో ఏదో పడింది అప్లై చేసినా అనుకుంటే కుదరదు. సో ఆ యొక్క స్ట్రాటజీ అంతా కూడా మనకు టర్నింగ్ పాయింట్ నందు మీకు ఈసారి ఎక్స్క్లూజివ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో గతంలో ఏం చేసేవాళ్ళం అంటే ఇక ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్లు, ఎంటీఎస్తో కలిపి ఎస్ఎస్సి జీడీని మనం ఎగ్జామ్ పెట్టేవాళ్ళం, వాళ్ళతో కలిపి కూర్చోబెట్టుకునే వాళ్ళం. సో అందువల్ల కొందరు ఇబ్బందిగా పడేవాళ్ళు అనమాట. అందువల్ల ఈసారి ఏం చేస్తున్నామంటే అట్లా కాకుండా ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎస్ఎస్సి జీడీని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు సపరేట్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఎగ్జామ్ని పెట్టడం జరుగుతూ ఉంది. మీరు మినిమం 100 ఎగ్జామ్స్ రాసి రాటుదేళ్ళిపోతారో ఆ విధంగా టర్నింగ్ పాయింట్ కడప నందు కోచింగ్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఒకే ప్రాంగణంలోనే మనకు హాస్టల్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, గ్రౌండ్ ఉంటాయి, అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మనకు టర్నింగ్ పాయింట్ నందు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీన్ని ప్రణాళికబద్ధంగా వేసుకుంటే అందరికీ తెలిసింది 10th పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా హైట్ 170 సెంటీమీటర్స్ మేలు ఉండేవాళ్ళు, ఫీమేల్ 150 సెంటీమీటర్స్ ఉండేవాళ్ళు అందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానిస్టేబుల్స్ కాబట్టి రాష్ట్రంలో వేకెన్సీ సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది, కొన్నిసార్లు రాకుండా ఉంటుంది. కానీ ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా వచ్చే నోటిఫికేషన్లలో ఎస్ఎస్సి జీడీ ఒకటి ఏ సంవత్సరం తీసుకున్నా కూడా 50,000 పైచీలు ఉద్యోగాలతో వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఉద్యోగాలు మేలుకు ఉంటాయి, ఫీమేల్కి ఉంటాయి. కాకపోతే ఫీమేల్కి అయితే మాత్రం వేకెన్సీ సంఖ్య తక్కువగా ఉంటుంది, మేల్కి అయితే మాత్రం వేకెన్సీస్ భారీగానే ఉంటాయి అన్నమాట. సో మరి రన్నింగ్ రేస్ అనేది 5 కిలోమీటర్స్ దూరాన్ని అబ్బాయిలు అయితే 24 మినిట్స్లో
పరిగెత్తాల్సి ఉంటుంది. అదే అమ్మాయి అయితే 1.6 కిలోమీటర్స్ దూరాన్ని 8.5 మినిట్స్లో పరిగెత్తాల్సి ఉంటుంది. ఇది మనకు రన్నింగ్ పరంగా. అయితే ముఖ్యంగా మనకు రాయలసీమలో ఎస్ఎస్సి జీడీకి పోటీ పడేవాళ్ళు తక్కువగా ఉంటారు, కోచింగ్ వచ్చేవాళ్ళు తక్కువగా ఉంటారు, రాసేవాళ్ళు తక్కువగా ఉంటారు. అదే మనం తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇక కోస్టల్ ఆంధ్ర, ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది పోటీ పడి జాబ్ తెచ్చుకుంటూ మంచిగా పొజిషన్ ఉన్నారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి పోటీ పడవచ్చు. ఒకప్పుడు మాత్రం కాదు, ఈ యొక్క ఉద్యోగాలు కూడా రిస్క్ అనుకుంటున్నారు. రిస్క్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఇక్కడ రిస్క్ ఉండే కొద్ది మనకి శాలరీ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు జారిపెట్టుకోవద్దు. ఎప్పుడంటే ఇంకా మేము హై స్థాయికి పోలేము, మా యొక్క కుటుంబ పరిస్థితి సరిగా లేదు, నా యొక్క నాలెడ్జ్ అనేది నాకు ఎక్కువగా లేదు, నేను హయ్యర్ క్వాలిఫికేషన్ చదవలేకపోతున్నాను, అక్కడ జాబ్ వస్తుందో రాలేదో అనుకునే వాళ్ళకైతే మాత్రం ఇది బంపర్ అవకాశం. మరి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏముంటుందంటే ఇక్కడ కూడా మీరు గమనించండి, ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ మనకు ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మ్యాక్సిమం మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఇంగ్లీష్ మీడియం చాలామంది ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు. సో అందులో ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఫస్ట్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది మనకు ఫస్ట్. దీని మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే 20 క్వశ్చన్స్ వస్తాయి. మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కు 40 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీద మాత్రం మీరు కొంచెం ఫోకస్ చేసుకుంటే మాత్రం 20కి 20 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యి మీరు 40 మార్కులు తెచ్చుకునే అవకాశం అయితే చాలా మెండుగా ఉంటుంది. ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా సరే 40 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే దానికి కొంచెం ప్రాక్టీస్ చేస్తే, ఇక్కడ నాలెడ్జ్ అవసరం లేదు, ప్రాక్టీస్ మాత్రం ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందన్నమాట. తర్వాత జీకే అండ్ జనరల్ అవేర్నెస్, ఇది కూడా అంతే. మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంది. ఇక్కడ మాత్రం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో జీకే అనేది ఎంత చదివినా కూడా ఒక సముద్రం అని అందరికీ తెలుసు. అందువల్ల ఇక్కడ స్కోర్ను హైగా చేసే అవకాశం తక్కువ ఉంటుంది కంపేర్ టు రీజనింగ్. రెండోది వచ్చేసి మనకు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో కూడా మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుందన్నమాట. మరి మ్యాథమెటిక్స్లో స్టూడెంట్ అయితే మాత్రం దీన్ని బాగా ఈజీగా చేసుకుంటాడు, కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మాత్రం ఇక్కడ ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ మనకుండే సమయం 150 రోజుల నుంచి 180 రోజులు ఉంది కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేసుకుంటే మాత్రం దీన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. అయితే మీరు గమనించిన మిత్రమా, ఎప్పుడైనా సరే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. సో మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. అయితే మనకుండే పెద్ద వీక్నెస్, నెగిటివిటీ ఏమంటే నాకు ఇంగ్లీష్ రాదు అనే అపోహ. కానీ మీరు ఒక క్రమ పద్ధతిలో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తే మాత్రం రీజనింగ్లో మనకు అన్ని మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ కూడా మనకు అన్ని మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇది సత్యం. దీని ఎటువంటి డోకా పడాల్సిన అవసరం ఏం లేదు. సో కాబట్టి మీరు మ్యాక్సిమం స్కోర్ ఏం చేయాలంటే ఇంటెలిజెన్స్ అండ్ ఇంగ్లీష్లో మీరు ఫోకస్ చేసుకోవాలి. మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు జీకే నాకు బాగా చదువుతా వస్తుందనేసి, కానీ జీకే మీరు ఎంత చదివినా కూడా చదవటంతా మిగిలే ఉంటుంది. కానీ అదే ఫోకస్ మీరు ఇంగ్లీష్లో చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు మ్యాక్సిమం మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి టర్నింగ్ పాయింట్ నందు గతంలో ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు క్రోడీకరించుకొని అవన్నీ కూడా మీరు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకొని సింపుల్ వేలు మీరు ఎట్లా గుర్తుంచుకోవాలి, ఏదో గుర్తుకుంటూ చేసుకోవాలి అనేది మీకు క్లియర్ కట్గా వివరించడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీరైతే మాత్రం మ్యాక్సిమం స్కోర్ ఎక్కడ చేసుకోవాలంటే ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం మీరు మంచి పట్టు పెట్టుకోవచ్చు. మరి మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయితే మాత్రం మ్యాథ్స్ ఎక్కువ పట్టు పెట్టుకోవాలి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మాత్రం జీకే మంచి పట్టు పెట్టుకుని వెళ్తే మాత్రం ఇక్కడ మీరు గమనించండి, గత సమయంలో ఎగ్జామ్స్ అన్ని పరిశీలించినట్లయితే తక్కువ స్కోర్ ఇచ్చిన వాళ్ళకు కూడా జాబ్స్లో ఈజీగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఎందుకంటే మెయిన్ చాలామంది హైట్ ఉండేవాళ్ళు ఇబ్బందిగా ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అందులో అమ్మాయిలతో 150 సెంటీమీటర్ హైట్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. అందులో తిరిగి మనకు రన్నింగ్ రేస్ ఒకటి ఉంది కాబట్టి ఇక రన్నింగ్ రేస్లో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైతే ఈ యొక్క 2 హర్డిల్స్ క్లియర్ చేసుకుంటారో ఎగ్జామ్ అనేది ఈజీగానే అయిపోయే అవకాశం ఉంది అనమాట. మరి దీనికి సంబంధించి టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడప నందు ఎస్ఎస్జిడికి ఎక్స్క్లూజివ్గా మనము బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. మనకి టర్నింగ్ పాయింట్లో ఒకే ప్రాంగణంలో క్లాసెస్, హాస్టల్ వసతి మరియు లైబ్రరీ మరియు మన యొక్క గ్రౌండ్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. మరి దీనికి సంబంధించిన బ్యాచ్ అనేది మనకు 1/8/2024 నాడు స్టార్ట్ కాబోతుంది. అది కూడా థర్స్డే రోజు, చాలా మంచి రోజు అనమాట. సో ప్లీజ్ రిమెంబర్, మనకు 1 ఆగస్ట్ 2024 నాడు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ కాబోతూ ఉంది. నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వస్తుంది, ఆ యొక్క మంత్ చివరిలో వస్తుంది. సో నోటిఫికేషన్ మనకు వచ్చేది 1 అనేది కదా 27లో మనకు రాబోతుంది కాబట్టి చూడండి ఇక్కడ. సో మనకి ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది 27/8/2024 వస్తుంది కాబట్టి
మనం ఒక 1 మంత్ ముందుగా మన 1/8/2024 నాడు మన బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి మనకి టైమింగ్స్ ఎట్లా ఉంటాయంటే మార్నింగ్ 5:30 AM నుంచి 7:30 AM వరకు మీకు గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్ తీసుకెళ్తాం, కోచ్ వస్తారు, మీకు అన్నీ నేర్పిస్తారు. ఆ తర్వాత స్నానం చేసుకొని టిఫిన్ చేసుకొని 9 AM నుంచి 1 PM వరకు 4 hours రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి. అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జీకే క్లాస్ జరుగుతాయి. ఆ తర్వాత మనం మార్నింగ్ రన్నింగ్ చేసినాం కాబట్టి అలసిపోయి ఉంటాం కాబట్టి మధ్యాహ్నం మీరు 1 hour లేదా 1.5 hour నిద్రపోయే ఛాన్స్ మీకు ఇస్తాం. ఎందుకంటే 1 క్లాస్ అయిపోతుంది, 1:30 తినేసేలా 2:33 అంటే ఒక 1.5 hour నిద్రపోయి మీరు ఇమ్మీడియట్గా మళ్ళీ 3 to 4 o'clock ఏం చేయాలంటే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ అనేది మనకు చాప్టర్ వైజ్ టెస్ట్ అని ఉంటుంది, లేదా మీకు జరిగిన టెస్ట్ అని ఉంటుంది, లేదంటే ఒక గ్రాండ్ టెస్ట్. కంపల్సరీగా అయితే మీకు ఎగ్జామ్, మీ యొక్క రియల్ ఎగ్జామ్ కల్లా మీకు 100కు పైగా ఎగ్జామ్స్ రాపించే బాధ్యత మాది. ఒక 100 ఎగ్జామ్స్లో కూడా మీకు ఏ డౌట్స్ని కూడా ప్రతి క్వశ్చన్కు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. దీనివల్ల మీకు ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా మీరు ముందుంటారు, జాబ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి తర్వాత 4 PM నుంచి 6 PM వరకు మీరు ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్లో ప్రతి బిట్టు కూడా మీకు అనలైజ్ చేయడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా మీకు క్లియర్ కట్గా మీకు దాని 1-2 సార్లు చెప్పడం జరుగుతుంది అనమాట. మరియు నైట్ 6 అయిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత 7:30కి భోజనం చేసుకుంటాం. 8 నుంచి 10 వరకు టోటలీ రివిజన్ క్లాసెస్ మీరు కూర్చోబెట్టి స్టడీలో కూర్చోబెట్టి మీకు ఆ రోజు మొత్తం ఏమైతే జరిగినాయో అవన్నీ కూడా రివిజన్ చేపిస్తాం. క్లాస్ జరిగినట్టయితేనేమి, ఎగ్జామ్స్ జరిగినట్టయితేనేమి, మీకు ఏ డౌట్స్ కూడా అవన్నీ కూడా మీకు 8 to 10 PM మీకు రివిజన్ క్లాస్ జరుగుతుంది. ఈ విధంగా మీరు ప్రణాళిక వేసుకుని వెళ్తే మాత్రం డెఫినెట్గా మీరు అందరూ జాబ్ సాధిస్తారు. మరి ఈ యొక్క అవకాశాన్ని మీరు దారి విడుచుకోవద్దు. మరి ఎవరికైనా సరే ఇక కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ వచ్చి కడపకు రావచ్చు. 868-80-80-802కి మీరు కాల్ చేయండి. మరియు ఒకే ప్రాంగణంలో క్లాసెస్, హాస్టల్, లైబ్రరీ ఫెసిలిటీలో స్టడీస్, అదేవిధంగా గ్రౌండ్ కూడా ఎక్కడో దూరంగా కూడా అవసరం కూడా లేదు. సో మంచి వాతావరణంలో మీకు క్లాస్ అనేది రన్ కావడం జరుగుతుందన్నమాట. ఇక అవకాశం దారి విడుచుకోవద్దు. సో ఇప్పటికీ చాలామంది విద్యార్థులు, మీకు టర్నింగ్ పాయింట్ విద్యార్థులు బ్యాంకింగ్ రంగం అయితేనేమి, ఎస్ఎస్సి రంగం అయితేనేమి, ఎస్ఐ కానిస్టేబుల్స్ అయితేనేమి, రైల్వేస్ ఉద్యోగం అయితేనేమి, ముఖ్యంగా ఇటీవల ఎస్ఎస్సి జీడీకి అయితేనేమి. సో చాలామంది ఉద్యోగస్తులు మారిపోయినారు. మీరు కూడా ఉద్యోగస్తులు మారిపోవాలనుకుంటే ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్లో జాయిన్ కండి. ఏ డౌట్స్ ఉంటే మరి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ నోటిఫికేషన్ రావడం పక్కా. మీరు ఇప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తే మాత్రం మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. థ్యాంక్ యూ.